హలో అందరికీ ఈరోజైతే సింపుల్ ప్రాసెస్లో దొండకాయ గ్రేవీ కర్రీ చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే దొండకాయలను అయితే ఇలా కట్ చేసుకోవాలి 4 భాగాలుగా. తర్వాత అయితే ఒక ప్యాన్లో మనం కొంచెం పల్లీలు, అలానే కొబ్బరి, చెక్క, లవంగాలు, కొంచెం జీలకర్ర, 2 యాలక్కాయలు, తర్వాత కొద్దిగా ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ గసగసాలు ఉంటే వేసుకోండి గసగసాలు. తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని అయితే పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కళాయిలోకి అయితే కొద్దిగా నూనె పోసి మన కర్రీకి సరిపడినంత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయలని ఇలా మంచిగా వేయించుకోవాలన్నమాట. తర్వాత మనం ఇందాక పొడి చేసి పెట్టుకున్న వాటిని అయితే మంచిగా మిక్సీ పట్టుకొని అందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. మనం ఆ నూనెలోనే కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి అవి మగ్గిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలానే టమాటాలు బాగా వేయించిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసి మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా గ్రేవీ, అది కూడా వేసి మనకి సరిపడినంత ఉప్పు, కారాలు అడ్జస్ట్ చేసుకొని తర్వాత దొండకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకొని గ్రేవీ మనకి సరిపడినంత ఉంచుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ. బాగా నచ్చితే సబ్స్క్రైబ్.